పొంగులేటి గారు ఇదే క్వశ్చన్ అవర్ ప్రోగ్రాంలో ఒక బీఆర్ఎస్ నాయకులు 4 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మాకొద్దు బాబోయ్ అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని అంటున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒక్కటే, తిరస్కరించారా దీవిస్తున్నారా అనేది రేపు ఎన్నికలు చెప్పొద్దు. ఒకటి, ఇతరత్ర ఇంకా మీరు అప్పుడే తిరస్కరించారని మీరు ఎట్లా చెప్తున్నారు? మాకొద్దు ఏ బేస్తో? ఎక్కడ మీ సోషల్ మీడియా, మీ పింక్ కలర్ పేపరు, మీ పింక్ కలర్ టీవీ ఛానలా చెప్పేది? కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చెప్పాలి. మీరు చెప్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ తర్వాత సెకండ్ ప్లేస్ పొంగులేటి గారిదే అనే కమెంట్స్ నడుస్తున్నాయి, దానిపైన ఏమంటారు? 100% ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఇదేమన్నా మెరిట్ కార్డా అండి? అటువంటిది ఫస్ట్ ప్లేసు వారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, మేమందరం పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రులు. ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ ఎప్పుడన్నా ఉంటుందండి? అట్లేం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎప్పుడు ఏమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా ఏమైనా కావచ్చు. భవిష్యత్తులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమవుతారు? ఏవి గారు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉంటా, ప్రజలు దీవిస్తే మంత్రిని అవుతా. మీ అనుచరులు మీరు వెళ్ళిన దగ్గర సీఎం అంటున్నారు, అంటే ప్లానింగ్ చేశారా? ప్లానింగ్లోనే ఉందా? ఏంటది? సీఎం, నేను సీఎం కావాలని ఆతృత, హడావుడి అటువంటి నాకేమీ లేవండి. ఆతృత లేదు, హడావుడి లేదు. నేను ఇప్పుడు నాకున్న పోర్ట్ఫోలియో మంచిగా హ్యాపీగా పనిచేసుకుంటున్నా. నిలబడి నీళ్లు తాగే విధంగా సీఎం వచ్చే వరకు వెయిట్ చేస్తారా? అంటే ఇందాక చెప్పిన సామెతలోనే అది ఉన్నది కదా. నేను సీఎం కావాలని ఆతృత ఉంటే కదా నాకు, అటువంటిది లేదని నేనే చెప్తున్నా కదా. సార్, రాజకీయ నాయకులు చేసేదే పదవుల కోసం కదా సార్ రాజకీయం. అరే నాకు పదవి మంచిగా ఉందండి. మీకు ఆశ లేదంటే మేము నమ్మాలా సార్? మరి మంత్రిని ఇప్పుడు కేసీఆర్ మొహమాటం అడ్డొస్తుందేమో. పొంగులేటి గారు మీకు మొహమాటం అడ్డొస్తుంది. శ్రీనివాసరెడ్డి ఎప్పుడన్నా మొహమాట పడేమని మాట్లాడితే ఇంతసేపు మాట్లాడినా మీరు కాదు, ప్రేక్షకులు కొన్ని లక్షల మంది చూస్తున్నారు కదా, మొహమాటంగా మాట్లాడినా ఏదన్నా నేను? సార్, ప్రభుత్వం కూలిపోతుందని అటు బీఆర్ఎస్ వాళ్ళే కాదు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ త్వరలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మన ప్రభుత్వం రాబోతోంది తెలంగాణలో అంటున్నారు. ఒకటి నిజం, వాళ్ళిద్దరూ ఏ పార్టీ బి పార్టీ ఇద్దరు కలిసే ఏదైనా చేస్తారు. వీరు ముందు రోజు అంటారు, తెల్లారి వారంటారు, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక వేదిక మీద ఇంకొక ప్లాన్ చేస్తారు. ఒకటి నిజం, ఎవరు ఎన్ని చేసినా ఎన్ని కుతంత్రాలు పన్నినా ఈ పార్టీని, ఈ ప్రజలు ఎన్నుకున్నా, ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏమి చేయాలనుకున్నా, ఇందాక మిత్రులు అన్నట్టు చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టాము, హైటెన్షన్ కరెంటు పెట్టాం కాదు, పెట్టకపోయినా పెట్టినా ఆ టచ్ చేయాలనే ఆలోచన వచ్చినోడు ప్రతివాడు కాలిపోతాడు. అంటే కావాలనే జనాల్లో ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారా సార్ పార్లమెంట్?